నిజం చేతుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. అబద్ధాల్లో బ్రతకాలో నిజంలో బ్రతకాలో జనం ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే అమరావతి ఖచ్చితంగా అద్భుతమైన అవసరం. అది విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఇవన్నీ కలిపి ఉంటే ఖచ్చితంగా అమరావతి అద్భుతం అయి ఉండేది. ఒక సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా జంట నగరాల్లాగా ఉండేది. ఒక రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ కలిపితే ఉన్నంతటి ఒక విశాలమైనటువంటి నగరంగా వచ్చి ఉండేది. కానీ దాన్ని 29 గ్రామాలకు పరిమితం చేయడమే అతిపెద్ద గుదిబండగా మారింది. మొత్తం అభివృద్ధి కాస్త 29 గ్రామాలకు పరిమితం చేయటం, అందులోనే నవనగరాలు అన్నటువంటి కాన్సెప్టు, అక్కడే అన్నీ తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనటమే అతిపెద్ద సమస్య. పక్కా పల్లెలు, ఎస్పెషల్లీ అందులో అగ్రి బేస్డ్ ప్రాంతంలో నిర్మాణాలంటే ఆషామాషి కాదనడానికి సాక్ష్యం నిర్మాణాలకైన వ్యయమే. ఒక పార్లమెంటుకైన ఖర్చు, ఒక సెంట్రల్ విస్టాకైన ఖర్చు, ఈవెన్ నిన్న సూరత్లో డైమండ్ భవన్కైన ఖర్చు కంటే కూడా భారీ ఖర్చు అయింది అక్కడ. అయినా ఏమీ కాల. ఒక 3 భవనాలు, ఇంకో 3 అండర్ కన్స్ట్రక్టెడ్ భవనాలు, వాటికి టోటల్గా కలిపితే 10-15 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. అందులో మళ్ళీ 3 వంతులు అప్పు. అయినా జరుగుతూనే ఉంది. వచ్చేసారా జనమంతా ప్రపంచం నలుమూల నుండి ఎగబడంటే లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే రైతుల నుంచి అన్యాయంగా తీసుకున్నారు భూములు. వాళ్ళు చక్కగా 3 పంటలు పండించుకుంటూ దర్జాగా బ్రతికే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. కాబట్టి అందులో లోపం ఉంది, తప్పు ఉంది. అయితే ఆ రోజుల్లో ఊపు చూస్తే మాత్రం అదంతా డెవలప్ అవుతుందని అనిపించింది. కానీ ఆ ఊపుని కాస్త 29 గ్రామాలకు పరిమితం చేయడంతో ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఇప్పుడు అధికారికంగా చెప్తున్న లెక్కే ఒక బెజవాడ స్థాయికో, ఒక గుంటూరు స్థాయికో చేరడానికి ఒక 25-30 ఏళ్ళు పడుతుంది. అది కూడా బెజవాడ గుంటూరు డెవలప్మెంట్ ఆపేస్తే. అదే బెజవాడ లేకపోతే ఓ 50 ఏళ్ళు పడుతుంది. ఏ హైదరాబాదు, బెంగళూరు, చెన్నైల స్థాయికి వెళ్ళాలంటే 70 ఏళ్ళు పడుతుంది, 80 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఉన్న విశాఖను వదిలేసి లేని దాన్ని కొత్త నగరాన్ని, ఈవెన్ విజయవాడను బాగు చేసుకోవచ్చు, గుంటూరుని బాగు చేసుకోవచ్చు, కడపను బాగు చేసుకోవచ్చు, కర్నూలు బాగు చేసుకోవచ్చు, తిరుపతిని బాగు చేసుకోవచ్చు, వీటన్నిటిని వదిలేసేసి లేని నగరాన్ని సృష్టించాలన్నటువంటి కాన్సెప్టు ఎందుకయ్యా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం. రైతులు అన్యాయం అయ్యారు, వాళ్ళని వాడారు, వాళ్ళు మోసపోయారు. వాళ్ళకి భూమి ఎవ్వడూ కూడా ఫ్రీగా ఇవ్వడు భూమి, కానీ పాపం వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినందుకు వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి పరిష్కారం ఈ ప్రభుత్వం చూపించలేకపోతుంది. పరిష్కరించే రూట్లో కాకుండా పలాయనవాదం చిత్తగించుతోంది. ఇక్కడ దీనికి పరిష్కారమా, లేకపోతే ఈ సమస్యకు బదులు ఇంకో సమస్య, అదేమంటే ఏది పెనం మీద నుంచి పొయ్యిలో పట్టడం అన్నటువంటిది తేల్చుకోవాల్సింది ఆంధ్ర ప్రజలే.